జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కటిక పేదరికంలో ఉన్నవారు ఈ విధంగా మీ ఇంట్లో దీపారాధన చేయండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అంటుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చూసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేస్తే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చేసిన నియమాలు పాటించండి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజు ప్రారంభం అవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే చాలు. సకల దేవతలు అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉండకూడదు. ఓం నమః శివాయ. పూజ గదిలో పడిపోయిన విగ్రహాలు 8 సార్లు దేవుని పటాలు 1000 యాగాలు చేసిన మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి మీ పూజ గదిలో ఉదయం పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. దేవుని పూజ గదిలో ఉన్న దేవుని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలానే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై తప్పకుండా ఉంటుంది. ఇంట్లోనే పూజ గదిలో 2 వైపులా పసుపుతో స్వస్తిక్ గుర్తులు వేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తే లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఓం నమః శివాయ కోరిక కోరగానే గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉండాలి. పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో కలిగి ఉంటారు. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజ గదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటే ఆ దేవుళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కను పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా సిరి సంపదలు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేసి మీ పూజను రెట్టింపు పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉండకూడదు. పూజ గదిలో పడిపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగు చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఆ నీటిలో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇది
దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తి ఆకర్షిస్తుంది. ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి. నీళ్లు చల్లడం పూర్తయిన తర్వాత ఆ నాణ్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇంట్లో ఆడవారు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుందట. స్త్రీలు చేసే పూజలు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన గడప మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసిదారులు ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దీపం 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే గృహదోషాలు కూడా తొలగిపోతాయి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం జరుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ విధంగా మీరు మీ ఇంట్లో దీపారాధన చేసినట్లయితే కటిక పేదవారైనా సరే మీకు తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.